హాయ్ ఈరోజు మీకు హాయ్ ఐఎమ్ తెలుగు సినిమాక్స్. ఈ రోజు నుండి మీకు ప్రభాస్ అనుష్క లవ్ స్టోరీ సిరీస్ ఈరోజు మొదటి భాగాలకి స్వాగతం. మంచు పర్వతాల మధ్య గాలి నిశ్శబ్దంగా వీచుతుంది. తెల్లవారుజాము ఆకాశం నీలం కోట్లోంచి వెన్నెల బంగారు వెలుతులా మారుతుంది. ఆ వెలుగులో ఒక పురుషుడు ఎత్తుగా, శరీరమే శిల్పంలా చెక్కబడినట్లు ఒక్కడే నిలబడి ఉంది. అతని కళ్ళల్లో ఏకాంతం, ఒక కోరిక, ఒక ఎదురుచూపు. ఎవరిని ఎదురు చూస్తున్నాడు, ఎందుకు ఎదురు చూస్తున్నాడు? అక్కడే ఒక మహిళ ప్రతిబింబం నెమ్మదిగా కనిపిస్తుంది. వంకాయ పుష్ప రంగు చీరలో నడుచుకుంటూ వచ్చే ఆమె పేరు అనుష్క. ఈ కథ వారి మొదటి కలయికతో మొదలవుతుంది. కానీ ఇది సాధారణ కథ కాదు. ఇది ఒకరిలో ఒకరు మునిగిపోయిన ఇద్దరు మనుషుల ప్రేమయాత్ర. 2 ఏళ్ల క్రితం బాహుబలి 2 తరువాత హీరో ప్రభాస్, అనుష్క ఇద్దరు ఒక్కసారి కూడా కలిసి పనిచేయలేదు. ఫ్యాన్స్ ఎప్పుడు చూడాలా అని ఎంతో ఎదురు చూశారు. ఇప్పుడు ఒక పెద్ద పీరియడ్ లవ్ స్టోరీ వచ్చి వీళ్ళిద్దరిని మళ్లీ కలిపింది. హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ సెట్స్ మీద పని మొదలయ్యింది. ఆ రోజు ఫస్ట్ షాట్కి ముందే మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ప్రభాస్, అనుష్క మళ్లీ కలిసి సెట్ మీద కెమిస్ట్రీ అదిరిపోయిందంట. ఆ వార్త నిజమే అవుతాయి, కానీ అవి కేవలం తెరపై మాత్రమే కాదు, వారి మనసుల్లో కూడా. ప్రభాస్ కారవాన్ నుండి బయటికి వచ్చాడు. బ్లాక్ జాకెట్, జీన్స్, స్టైలిష్ హెయిర్, కస్టమ్ మేడ్ లుక్. చుట్టూ స్టాఫ్ అసిస్టెంట్లు అల్లాడుతున్నారు. సార్, ఉదయానికి సీన్ 12 షూట్ రెడీ. ప్రభాస్ కాస్త నవ్వాడు. సాధారణంగా తక్కువ మాట్లాడే అతను నవ్వితే చుట్టూ వాళ్ళే లైట్ అయిపోతారు. అంతలో గాలి ఒక్కసారిగా గుప్సుమంది. ఎవరొచ్చారంటే అనుష్క. పచ్చని లేహంగా, లైట్ ఆర్టిఫిషియల్ జ్యువెలరీ, జుట్టు ఓ సైడ్ స్టైల్లో. అందం అంటే ఇదే, ఇంకేమో అనిపించేలా. ఆమె ముందు నడుస్తూ వచ్చేటప్పుడు షెట్ రియాలిటీ షెట్ అయ్యింది. ఎందుకంటే ఆ ఇద్దరి కళ్ళు ఒకేసారి ఒకరి మీద పడ్డాయి. నిజంగా ఒక క్షణం కాలమే ఆగిపోయింది. హాయ్ అనుష్క స్వల్పంగా నవ్వింది. ప్రభాస్ కళ్ళు కాస్త బలహీనమైనట్టయ్యాయి. హే స్వీటీ, అతని నోటి నుంచి సహజంగా వచ్చిన పిలుపు. వాళ్ళు బాహుబలి రోజుల నుండి ఒకరికొకరు పిలిచే మాట. షెట్లో వాళ్ళిద్దరూ మాట్లాడితే పక్క వాళ్ళ కళ్ళలో మంటనే. అనుష్క, ఎంతో కాలం అయింది కదా. ప్రభాస్, అవును, చాలా మిస్ అయ్యా నీతో షూటింగ్. ఆ మాట విన్నప్పుడే అనుష్క కళ్ళు మృదుగా మారాయి. ఆ మాట కేవలం నటినటులా చెప్పే మాట కాదు, అది మనసు లోపల నెమ్మదిగా బయటపడి నిజం. సీన్ ఒక రొమాంటిక్ ఇంట్రడక్షన్. దేవాలయం గోపురం కింద పురాతన యోధుడు ప్రభాస్ తన రాజకుమారికి అంటే అందులో అందరూ గమనించారు. వాళ్ళిద్దరి కళ్ళు ఒకరికొకరు వెంటపడి చూస్తున్న తీరును. ప్రభాస్, నీ వెనుక వైపు హవా పడుతుంది, జుట్టు కాస్త ఇలా. అతను ఆమె చెవి పక్కన పడిన జుట్టును స్లోగా సర్దాడు. అనుష్క ఒక్క క్షణం అలా నిలబడింది. అతని చేతి వేడిని అనుభూతి చేసింది. థ్యాంక్ యూ, అంతే. ఆమె స్వరం కొద్దిగా వణికింది. రిహర్సల్స్ కాకుండా ఇది అసలు రొమాన్స్లా అనిపించింది అందరికీ. డైరెక్టర్ కూడా గ్రీన్ చేస్తూ పర్ఫెక్ట్ కెమిస్ట్రీ, కంటిన్యూ అన్నారు. భారీ సీన్. రాజకుమారుడు తన ప్రాణం పణంగా పెట్టి రాజకుమారిని రక్షించే యాక్షన్ షాట్. స్టంట్ డబుల్స్ ఉండాలి, కానీ ప్రభాస్ చెప్పాడు, నేను స్వయంగా చేస్తా. స్వీటీ ఉన్న సీన్ ఇది, డూప్లికేట్ వద్దన్నాడు. అనుష్క ఆశ్చర్యంతో చూసింది. ఎంత కేరా, ఎంత ప్రొటెక్టివా ఫీలింగ్. ఒక్క షాట్లో అనుష్క వెనక్కి జారిపోతే ప్రభాస్ వెంటనే ముందుకు వచ్చి ఆమె నడుము చుట్టూ పట్టుకున్నాడు. ఆమె అతని చేతిపై బలంగా తాకింది. కొద్దిసేపు అలా ఉన్నాయి ఇద్దరూ. అనుష్క, నువ్వు నన్ను పడిపోవడం కదా. ప్రభాస్, నిన్ను ఎప్పుడూ కాదు. ఆ మాటతో ఆమె గుండె వణికింది. షూట్ నైట్ 11 వరకు సాగింది. అందరికెల్లా అవుట్ అయిపోగా ప్రభాస్ మాత్రం కారవాన్ బయట కూర్చుని ఏదో ఆలోచిస్తున్నాడు. అనుష్క వచ్చింది. ఇంతసేపు ఎందుకు వెళ్ళలేదు? ప్రభాస్ కిందకి చూస్తూ, అలా నువ్వు ఎప్పుడు బయటికి వస్తావో అని. ఆమె చిరునవ్వు వేసింది. చీకటిలో ఆమె నవ్వు చంద్రకాంతిలా మెరిసింది. అయితే నడుద్దాం, చిన్న వాకింగ్.
వాళ్ళు రామోజీ ఫిల్మ్ సిటీలోని సైలెంట్ గార్డెన్స్లో నడుస్తున్నారు. చెట్ల మధ్య వెలుగుల ప్రతిబింబం, రాత్రి గాలి, ఒకరి పక్కన ఒకరు. ప్రభాస్ అంటాడు, నిజం చెప్పాలంటే నేను మిస్ అయ్యా నీ ప్రెజెన్స్, నీ ఆగిపోయే నవ్వు, నీ కామ్ నేచర్ అని అన్నాడు ప్రభాస్. అనుష్క అతను చూసింది. ఆ చూపుల్లో కృతజ్ఞత, ప్రేమ, మృదుత్వం అన్నీ ఉన్నాయి. నీతో ఉండటం నాకు కూడా చాలా పీస్గా ఇస్తుంది అంది అనుష్క. కొద్దిసేపు ఇద్దరూ మాట్లాడకుండా నడుస్తూనే ఉన్నారు. కానీ మనసులు మాత్రం మాటల కంటే ఎక్కువగా మాట్లాడుతున్నాయి. చెట్టు కిందకు వెళ్తూ అనుష్క డ్రెస్ అంచు కొమ్ములో చిక్కుకుంది. అయ్యో! ఆమె కాస్త వంగి తీసేలోగా ప్రభాస్ వెంటనే దగ్గరికి వచ్చి ఆ కొమ్మను తీసి సడన్గా ఆమె చెయ్యిని తన చేతిలో పట్టుకున్నాడు. కొద్ది క్షణాలు అలా ఒకరి చేతిలో ఒకరి వేళ్లు జారకుండా చిక్కుకుని ఉన్నాయి. ప్రభాస్ నెమ్మదిగా అన్నాడు, నిన్ను ప్రొటెక్ట్ చేయడం నాకు నేచురల్గా అనిపించింది. అనుష్క తన శ్వాసను ఆపుకుంది. ఎందుకంటే ఆమె కూడా అదే ఫీల్ అయ్యింది. ఆమె చేతిని తీసుకోకుండా ప్రభాస్ దాన్ని మరింత బిగుసుకున్నాడు. ప్రేమ మొదటి స్పర్శ. వాళ్ళు కార్స్ దగ్గరికి చేరుకునే వరకు చేతులు వదలలేదు. చివరికి అనుష్క మెల్లగా అన్నది, శుభరాత్రి ప్రభాస్ అని. అతను చిరునవ్వు నవ్వుతూ శుభరాత్రి స్వీటీ అన్నాడు. అతడు ఆమె కారు వెళ్ళిపోయే వరకు చూస్తూనే ఉన్నాడు. గాలి ఇంకా ఆమె సువాసన తీసుకువస్తుంది. అతన్ని ప్రశ్నిస్తున్నట్లుగా, ఇదేనా మీ ప్రేమ కథ మొదలు? అవును. ఆ రాత్రే మొదటి చూపులో మొదలైన మాయ ప్రేమగా మారింది. సినిమా షూటింగ్ కోసం ఆ రోజంతా సెట్లో గడిచింది. ప్రభాస్కి మాత్రం ఒకే దాని గురించి ఆలోచన, అనుష్క. నిన్న రాత్రి ఆమెతో మాట్లాడిన పదాలు అతని హృదయంలో ఇంకా మోగుతూనే ఉన్నాయి. ఆమె నవ్వు, ఆమె చూపు, ఆమె మాటలో ఉన్న ఆ గౌరవం. ఇది ఫ్రెండ్షిప్పా లేక ఇంకా ఏదైనా ప్రారంభమవుతున్నదా? హైదరాబాదులో ప్రభాస్ ఫామ్ హౌస్. అత్యంత ప్రశాంతమైన ఉదయం. పిట్టల కీచుకీచు, ఎడమవైపు నిమ్మ చెట్టు కింద పడ్డ మంచు నీటిలో ప్రతిబింబాలు మెరవడం. కానీ ప్రభాస్ మాత్రం నిద్రలేచిన వెంటనే మొబైల్ తీసుకున్నాడు. అతను అనుష్క గుడ్ మార్నింగ్ మెసేజ్ పంపుతుందా అని క్విల్టీగా ఆశించి తనివితేరా స్క్రీన్ చూస్తున్నాడు. కానీ మెసేజ్ లేదు. అతను తలపై చేయి వేసుకుని నవ్వుకున్నాడు. ఎందుకు ఇలా బిహేవ్ అవుతున్నావురా బాబు? ఇంతకంటే పెద్ద సినిమాలు చేశావు, ఇప్పుడు ఒక్క మెసేజ్ కోసం ఇలా ఎదురు చూస్తావేమిట్రా అని అనుకున్నాడు. కానీ ప్రేమ అనేది ఇలాగే నిశ్శబ్దంగా మనసులోకి జారుతుంది. అతను చివరిసారిగా ఓ మెసేజ్ టైప్ చేశాడు, జిఎం స్వీటీ ఇక్కడున్నావు. పంపడానికి థమ్ రెడీ అయ్యింది. కానీ అతను వెంటనే డిలీట్ చేశాడు. అంతలో టింగ్ మనీ సెల్ సౌండ్ వచ్చింది. అనుష్క మెసేజ్, గుడ్ మార్నింగ్ ప్రభాస్, షూటింగ్కి రెడీ అవుతున్నావా? ప్రభాస్ ముఖంలో చిన్న పిల్లడి నవ్వులా విరిగిపోయింది. అతను జవాబిచ్చాడు, సేమ్ ఇయర్, కలుద్దాం సెట్లో. చిన్న మెసేజ్ ఆయన చాలా చెప్పాయి. అందులో ఒక రకమైన సౌకర్యం ఉంది, పరిశ్రమ కంటే ఎక్కువ. కానీ ప్రేమ అని చెప్పలేనంత మౌనం. రామోజీ ఫిల్మ్ సిటీలో భారీగా వేదిక. రాజమౌళి రిహర్సల్తో బిజీగా. అనుష్క తెల్లని చీరలో రిహర్సల్కి వచ్చింది. సదాసిద్ధంగా కానీ రాజసంగా. అక్కడికి ప్రభాస్ నడుచుకుంటూ వచ్చాడు. అతని చూపు ఆమెని కనిపెట్టగానే స్థిరంగా ఆగిపోయింది. షీ వాజ్ ఎ టాకింగ్ టు కస్టమ్ డిజైనర్, హెయిర్ లూజ్లీ టైడ్, సాఫ్ట్ స్మైల్ ఆన్ యర్ లిప్స్. ప్రభాస్ మనసులో ఒక మాట, ఎంత సింపుల్గా ఉన్నా ఇలా ఎందుకు అందంగా కనిపిస్తుంది? అనుష్క ఒక క్షణం అతను చూసింది. ఆ చూపు, ఆ కళ్ళలోని ప్రశ్న ఏమి మాట్లాడకుండా ఎంతో చెప్పినట్లు. ఈవేళ బాగానే కనిపిస్తున్నావు అని ఆమె కళ్ళే చెప్పిస్తున్నాయి. అతను అదే చూపుతో నవ్వాడు. దర్శకుడి దగ్గరికి వచ్చి, ఇద్దరు వచ్చారు, రిహర్సల్ స్టార్ట్ చేద్దాం. అలా రిహర్సల్ మొదలయ్యింది. ఒక సీన్ రొమాంటిక్ రిహర్సల్. అనుష్క మెడ దగ్గర లూజ్ ఎయిర్ స్టాండ్స్ లాడుతుండగా దర్శకుడు అన్నాడు, ప్రభాస్, ఈ భాగంలో నువ్వు ఆమె గడ్డాన్ని టచ్ చేస్తూ చెప్పాలి. ఈ వల్లే నాకు ధైర్యం వస్తుంది. ఫీల్ కరెక్ట్గా ఇవ్వు. ప్రభాస్ కొంచెం అసౌకర్యం. అది యాక్టింగ్ సీన్ కాబట్టి తప్పదు. సీన్ స్టార్ట్ అయింది. అతను అనుష్క దగ్గరికి వచ్చి నిలబడ్డాడు. ఆమె కళ్ళలోకి నేరుగా చూశాడు. అతని వేళ్ళు ఆమె చెంపను తాగాయి.
ఒక క్షణం రిహర్స్ కెమెరా సెట్ అన్నీ కనిపించకుండా పోయినట్టే. ఆ చిన్న తాకుడుతో ఇద్దరికి ఏదో మాటలో చెప్పలేని భావం. సీన్ పూర్తయ్యాక దర్శకుడు పర్ఫెక్ట్ రియల్ ఎమోషన్స్ ఉన్నాయి, కీప్ ఇట్ షేమ్ అన్నాడు. అది వింటూనే ఇద్దరు ఒకరికొకరు చూసి చిన్న నవ్వు నవ్వుకున్నారు. సాయంత్రం అవుతున్నప్పుడు వర్షం మొదలైంది. షూట్ క్యాన్సిల్ అయింది. అనుష్క వంటి వ్యాన్కి నడుస్తుండగా ఒక్కసారిగా పెద్ద చీటి చిమ్మర్లు. అనుష్క తడుస్తూ నవ్వింది. అప్పటికే ప్రభాస్ అంబ్రెల్లాతో పరిగెత్తుకుంటూ వచ్చాడు. అరే, ఇలా ఎందుకు వెళ్తున్నావు? జల్లే కదా, వచ్చే వాన పడుతుంది. అతను అంబ్రెల్లా ఆమెకు దగ్గర పట్టాడు. ఇద్దరు ఒక చిన్న స్పేస్లో దగ్గరగా. వారి భుజాలు తాగుతున్నాయి. అనుష్క నెమ్మదిగా నవ్వింది. నేను వానలు తడవడం ఇష్టపడతాను. ప్రభాస్ ఆమె వైపు తిరిగి చూశాడు. నీకు తడవడమే ఇష్టం, నాకు నువ్వు తడవడం చూసి ఇష్టం. అనుష్క ఒక్కసారి అతన్ని చూసింది. అది ఫ్రస్ట్రేషన్ కాదు, అది స్పాంటేనియస్ ట్రూత్. ఆ మాట ఆమె హృదయాన్ని ఒక్కసారిగా కొట్టింది. నిజంగానే అని కళ్ళతో అడిగింది. ప్రభాస్ మాత్రం తల అటువైపు తిప్పుకుని చిన్నగా నవ్వాడు. వర్షం పడుతున్న ఇద్దరు నడుస్తూ వాన కూడా వినిపించని శబ్దం పంచుకున్నారు. వర్షం పెరగడంతో అనుష్క వ్యాన్లోకి వెళ్ళిపోయింది. ప్రభాస్ అన్నాడు, ఆ కారులో వెళ్దాం షేఫ్. ఇద్దరు ఇన్సైడ్. వర్షం కిటికీలపై పెద్ద దాట్లు వేస్తుంది. ప్రభాస్ కార్ స్టార్ట్ చేసే ముందు ఆమె వైపు ఒకసారి చూశాడు. అనుష్క జుట్టు పూర్తిగా తడిసిపోయింది. మేఘాల దగ్గర నీటి బొట్లు జారుతున్నాయి. ఒక్క నిమిషం అతను టవల్ ఇచ్చాడు. అనుష్క తలదించుకుని జుట్టు తుడుచుకోవడానికి ప్రయత్నిస్తుంది. అయితే జుట్టు మాత్రమే కాదు, ఆమె చేతులు కూడా వణుకుతున్నాయి. చలితో. ప్రభాస్ గమనించాడు. స్లోగా హీటర్ ఆన్ చేసి ఆమె వైపు చెప్తూ, స్వీటీ, చలి పుడుతుంది, ఓకేనా? అతని స్వరంలో జెన్యూన్ కెరీర్ ఉంది. అనుష్క అలా ఆధారంగా వినగానే కళ్ళలో చిన్న నీటి వెలుగు. ఓకే, థ్యాంక్స్. కొన్ని నిమిషాల నిశ్శబ్దం. ఆ తర్వాత అనుష్క చెప్తుంది, ప్రభాస్, నువ్వు ఇలా చూసుకుంటే నాకు సేఫ్గా అనిపిస్తుంది. ఆ మాట విని ప్రభాస్కి తెలియని సంతోషం. అతను నెమ్మదిగా అన్నాడు, నువ్వెప్పుడూ సేఫ్గానే ఉంటావు, నేను ఉన్నంతకాలం. ఆ మాట విని అనుష్క అతన్ని కళ్ళలోకి నేరుగా చూసింది. ఆ క్షణం ఆ కారులో వర్షం మధ్య ఇద్దరికీ కూడా తమ మధ్య ఏదో పెద్దగా మారుతుంది అన్న భావన. వర్షం ఆగపోవడంతో ఇద్దరూ యూనిట్ హోటల్కి వచ్చారు. లాబీలో ఒంటరిగా నిలబడి ఉన్న అనుష్కని ప్రభాస్ చూస్తున్నాడు. ఆమె మాటలు గుర్తొస్తున్నాయి. నువ్వు ఉండగా నాకు షేప్గా అనిపిస్తుంది. అదే క్షణంలో అనుష్క అతను చూసి చిన్నగా నవ్వింది. ఏమని చూస్తున్నావు అలా? ప్రభాస్ కూడా నవ్వాడు. ఏమీ కాదు, నువ్వు చెప్పిన మాటలు గుర్తుకొస్తున్నాయి. అనుష్క చెంప లైట్గా ఎర్రబడింది. చాలా చూసావు, సరిపోతుంది. ప్రభాస్ దగ్గరికి వచ్చి మృదుగా అన్నాడు, నీకు తెలుసా స్వీటీ, నువ్వు బస్ అవడమే చూడడానికి చాలా మంచి సీను. అనుష్క అతను ఒకసారిగా తిడదామనుకుంది, కానీ ఆ క్షణంలో ఆమె హృదయం వేగంగా కొట్టుకుంది. ఇలా అనకూడదు అని అంది. ఎందుకు అని ప్రభాస్ అడిగాడు. అనుష్క ఒక్క క్షణం శబ్దంగా అతను చూస్తూ, ఎందుకంటే నేను ఏం అనిపిస్తుందో అర్థం కావటం లేదు. ప్రభాస్ నిశ్శబ్దంగా ఆమెను చూస్తూ అన్నాడు, ఎందుకంటే నేను ఏం అనిపిస్తుందో అర్థం కావటం లేదు. ప్రభాస్ నిశ్శబ్దంగా ఆమెను చూస్తూ అన్నాడు, నాకు అర్థం కావట్లేదు స్వీటీ, కానీ ఏదో జరుగుతుంది, నిజం. అనుష్క కళ్ళలో చిన్న వెలుగు. భయం కాదు, ఆశ కూడా కాదు, అది ప్రేమ పిలుపు. అనుష్క రూమ్లో ఉంది. రోజంతా జరిగినవి ఆమె మనసులో తిరుగుతున్నాయి. ప్రభాస్ చేసిన కేర్, అతని చూపులు, కారులో చెప్పిన మాట, అది యాక్టింగ్ కాదు, అది ఫ్రెండ్షిప్ కూడా కాదు. అప్పుడే ఫోన్ వైబ్రేట్. ప్రభాస్, రీచ్ ఇట్ రూమ్, ఆల్ గుడ్. అనుష్క చిన్నగా నవ్వి రిప్లై టైప్ చేసింది, ఎస్, థ్యాంక్ యూ ఫర్ టుడే. కొన్ని సెకండ్లు సైలెన్స్. అప్పుడు ప్రభాస్ రిప్లై, నేను ఉన్నా, ఏదైనా అవసరం అయినా మెసేజ్ చేయి. అది చూసి అనుష్క గుండె నెమ్మదిగా కుట్టుకుంది. ఆమె ఒక మాట టైప్ చేసి చాలా ఆలోచించి పంపింది, గుడ్ నైట్ అండ్ థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ మీ ఫీల్ స్పెషల్ టుడే. ప్రభాస్ వెంటనే రిప్లై పెట్టలేదు, కానీ స్క్రీన్లో ఒక చిన్న టైపింగ్ డబుల్ చాలా షేప్ కనిపించింది. చివరిగా అతను టైప్ చేసి అన్నాడు మాట, గుడ్ నైట్ స్వీటీ, యు ఆర్ స్పెషల్. అది చదివిన క్షణంలో అనుష్క కళ్ళలో ఓ చిన్న నీటి బొట్టు
ఆమె ఎన్నడూ అనుకోని బంధం, అది నిశ్శబ్దంగా, అది మృదువుగా, అది తనలోకి ప్రవేశిస్తుందని ఆమెకు స్పష్టమైంది. ప్రభాస్ మరియు అనుష్క మధ్య మొదటి ఈర్ష్య, కొత్త భావోద్వేగాలు, చెప్పలేని అంగీకారం. మరో భాగంలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఆల్.